గుడ్ మార్నింగ్. ఈరోజు పేపర్ 1Aలో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో ఇంకా 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలి. షో దట్ కాట్ సైన్ ఇన్వర్స్ √13/17 ఇజ్ ఈక్వల్ టు సైన్ tan ఇన్వర్స్ 2/3. లెట్ సైన్ ఇన్వర్స్ √13/17 ఇజ్ ఈక్వల్ టు ఏ అనుకుంది. దెన్ సైన్ ఏ ఇస్ √13/17. ఇప్పుడు కాట్ ఏ ఫైండ్ చేయాలి ముందర, ఎందుకంటే మనకి కాట్ కదా ఇచ్చారు. సో కాబట్టి కాట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో కాట్ ఏ ఫైండ్ చేయాలి. దీనికి ఫార్ములా వాడి కూడా చేయొచ్చు, లేదా డయాగ్రామ్ డ్రా చేసుకుని ట్రయాంగిల్ డ్రా చేసుకుని అలా కూడా ఫైండ్ చేయొచ్చు. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కొసెకంట్ స్క్వేర్ ఏ -1 కదా. సైన్ ఏ తెలుసు, కొసెకంట్ ఏ ఏంటవుతుంది? √13/17 సైన్ ఏ కాబట్టి √17/13 కొసెకంట్ ఏ అవుతుంది. సో దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ కొసెకంట్ స్క్వేర్ ఏ అంటే 17/13 -1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√13. లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. √17 √13 సైన్ ఏ కదా ఇచ్చారు, ఆపోజిట్ ఏమో √13, హైపోటెన్యూస్ ఏమో √17. సో స్క్వేర్ రూట్ ఆఫ్ √17 హోల్ స్క్వేర్ మైనస్ √13 హోల్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 17 హోల్ స్క్వేర్ అంటే 17, అలాగే √13 హోల్ స్క్వేర్ అంటే 13. సో కాబట్టి ఇదే 17 - 13, సో √4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇది అడ్జసెంట్ ఏమో 2 వచ్చింది. ఇప్పుడు కాట్ ఏ ఏంటవుతుంది? ఇంత అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే 2/√13. ఈ రకంగా కూడా ఫైండ్ చేయొచ్చు, లేదా ఫార్ములా వాడి అంటే ఫార్ములా అయితే ఈ రకంగా చేయాలి. అయిపోయాక ఇప్పుడు మనకి కాట్ సైన్ ఇన్వర్స్ ఏది ప్రూవ్ చేయమన్నారో చూడాలి. కాట్ సైన్ ఇన్వర్స్ √13/17, ఎందుకంటే కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి వచ్చింది మనకి? 2/√13 కదా. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/√13. ఏ అంటే ఏమిటి? సైన్ ఇన్వర్స్ √13/17 అంతే కదా. ఇగోటి ఏ ఈజ్ ఈక్వల్ టు √13/17. సో ఆ ఏ ప్లస్లో అది వేస్తాం అంటే కాట్ సైన్ ఇన్వర్స్ √13/17 ఈజ్ ఈక్వల్ టు 2/√13. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ 2/√13 కదా, అంటే కాట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ √13/17 ఈజ్ ఈక్వల్ టు 2/√13. అది ముందర ఫైండ్ చేసి పెట్టుకున్నాం. అలాగే ఇప్పుడు సైన్ బి ఈజ్ ఈక్వల్ టు అది చూద్దాం అంత. ట్యాన్ బి ముందర ట్యాన్ ఇన్వర్స్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూద్దాం. ట్యాన్ ఇన్వర్స్ 2/3ని బి అనుకున్నాం. ఆ ట్యాన్ ఇన్వర్స్ 2/3ని బి అనుకుంటే ఇది బి అనుకుంటే అప్పుడు దాని ట్యాన్ బి ఈజ్ 2/3. దీనికి ట్రయాంగిల్ డ్రా చేద్దాం అంటే ఈ రకంగా వస్తుంది. 2/3 అంటే అదే ట్యాన్ బి కదా మన దగ్గర ఉన్నది, అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 2 ఆపోజిట్, 3 ఏమో అడ్జసెంట్. ఇప్పుడు హైపోటెన్యూస్ ఫైండ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2² + 3² అంటే 9 + 4 అంటే 4 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు √13. సో సైన్ బి కావాలి. సైన్ బి కావాలంటే 2/√13. ట్యాన్ బి ఇచ్చారు, సైన్ బి కావాలి. సైన్ బి ఈజ్ 2/√13, బట్ బి అంటే ఏంటి? ట్యాన్ ఇన్వర్స్ 2/3 కదా. ట్యాన్ బి ఈజ్ ఈక్వల్ 2/3 అంటే బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ 2/3. ఆ బి ప్లస్లో ఇది వేద్దాం. సైన్ ట్యాన్ బి అంటే ట్యాన్ ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు సైన్ బి ఈజ్ 2/√13. ఇప్పుడే ఫైండ్ చేస్తాం కదా. సో సైన్ బి ఈజ్ ఈక్వల్ టు 2/√13 అంటే విచ్ ఇంప్లైజ్ దట్ సైన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 2/√13. సో సైన్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ 2/3 అనేది రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. కాట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ √13/17 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్. ఇది 2/√13 వచ్చింది, ఇది 2/√13 వచ్చింది. సో కాబట్టి అంటే ఇందులో క్లియర్గా ఇవ్వలేదని చెప్పి నేను చేశాను. ఈ రకంగా చేయాలన్నమాట. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అది ప్రూవ్ చేశాను. నెక్స్ట్ if cos inverse P plus cos inverse Q plus cos inverse R is equal to pi, then prove that P² plus Q² plus R² plus 2PQR is equal to 1. Cos inverse P plus cos inverse Q plus cos inverse R is equal to pi అని ఇచ్చారు. ఇప్పుడు cos inverse P is equal to A, cos అంటే which implies that cos A is equal to P. Let cos inverse Q is equal to B అనుకుంది, which implies that cos B is equal to Q. cos ఇన్వర్స్ R ఈజ్ ఈక్వల్ టు C అనుకో, cos C ఈజ్ ఈక్వల్ టు R. దెర్ఫోర్ ఈ మూడు కూడా యాడ్ చేద్దాం. A + B + C ఈజ్ ఈక్వల్ టు పై అంటే విచ్ ఇంప్లాయిస్ దట్ A + B ఈజ్ ఈక్వల్ టు π - C. ఎందుకంటే దీన్ని ఏ అనుకున్నాం కదా cos ఇన్వర్స్ Pని. సో A + B + C ఈజ్ ఈక్వల్ టు π విచ్ ఇంప్లాయిస్ దట్ A + B ఈజ్ ఈక్వల్ టు π - C. ఇప్పుడు అప్లయింగ్ బోత్ సైడ్స్ cos ఆఫ్ A + B ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ π - C. cos ఆఫ్ A + B ఫార్ములా ఏంటి? cos A cos B మైనస్ sin A sin B
మైనస్ sin A sin B ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా అంటే మైనస్ కాస్ సి. ఇప్పుడు ఈ రకంగా ఉంది అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని సైన్ బిని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బి అని రాసాం ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్. ఇప్పుడు అన్నీ కూడా పీక్యూలో కన్వర్ట్ చేద్దాం. కాస్ ఏ అంటే పీ కదా, కాస్ బి అంటే క్యూ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ పీ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్. ఇప్పుడు స్క్వేర్ రూట్స్ ఉన్నవని అటుపక్కకి మామూలుగా ఉన్నవి మామూలు టర్మ్స్ అని ఇటుపక్కకి తీసుకుంటాం. పీక్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ పీ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ క్యూ స్క్వేర్. స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేస్తాం. పీక్యూ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ క్యూ స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2pqr ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. దేర్ఫోర్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2pqr ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రకంగా చేయాలి. చాలా సింపుల్. ముందర వీటన్నింటినీ కూడా ఏబీసీ అనుకున్నాక అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ కూడా పై అవుతుంది. కాస్ అప్లై చేస్తే ఈ రకంగా వస్తుంది. చేశాక అప్పుడు వాటిని మళ్ళీ పీక్యూలోకి మార్చుకుంటాను. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2xyz. గివెన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై. ఇక్కడ కూడా అంతే. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమో ఏ అనుకుంటాం అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అలాగే సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు బి విచ్ ఇంప్లైజ్ దట్ సైన్ బి ఈజ్ ఈక్వల్ టు వై దట్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి సైన్ సి ఈజ్ ఈక్వల్ టు జెడ్. దేర్ఫోర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. ఈ క్వశ్చన్లో వేసాం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c ఇది తీసుకుంది. ఇది ఎందుకంటే ఇది రావడానికి ఎంత సైన్ 2a ప్లస్ సైన్ 2b ప్లస్ సైన్ 2c తీసుకుంటే ఫస్ట్ రెండింటిని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంది కదా అది ఫస్ట్ రెండు తీసుకుంటే సైన్ సి ప్లస్ సైన్ డి అంటే 2 సైన్ సి ప్లస్ డి బై 2 కాస్ సి మైనస్ డి బై 2 అంటే 2 సైన్ 2a ప్లస్ 2b బై 2 కాస్ 2a మైనస్ 2b బై 2 అవుతుంది. ప్లస్ సైన్ 2c అలాగే రాద్దాం. ఇప్పుడు 2 సైన్ లోపల సింప్లిఫై చేస్తే 2 కామన్ తీసేస్తే ఏ ప్లస్ బి మిగులుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మిగులుతుంది ప్లస్ సైన్ 2c. ఇప్పుడు 2 సైన్ ఏ ప్లస్ బి అంటే ఏంటి పై మైనస్ సి ముందరే చేసి పెట్టుకున్నాం కదా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ 2c. ఇది సైన్ ఆఫ్ 180 మైనస్ సి ఇస్ సైన్ సి. సో 2 సైన్ సి కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ 2 సైన్ సి కాస్ సి. సైన్ 2 సైన్ సి కాస్ సి అని రాయొచ్చు కదా. ఇప్పుడు రెండిట్లో కూడా సైన్ సి కామన్ తీసేద్దాం. కామన్ తీసేస్తే ఇంకేంటి మిగిలింది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి మిగిలింది. మళ్ళీ కాస్ సిని కాస్ ఆఫ్ 180 మైనస్ ఏ ప్లస్ బి అని రాద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ 180 అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ సి కదా. అప్పుడు మనకి ఏంటి కావాలో దాన్ని తీసుకోవాలి. కాస్ సి కావాలి మనకి అంటే కాస్ ఆఫ్ పై మైనస్ ఏ ప్లస్ బి వస్తుంది. 2 సైన్ సి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఫార్ములా ఉంది కదా ఇది అంటే మైనస్ కాస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా ప్లస్లో ఏ ప్లస్ బి ఉంది ఏ ప్లస్ బి 2 సైన్ సి ఇంటూ 2 సైన్ ఏ సైన్ బి. ఇది మళ్ళీ కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా. సో 2 సైన్ ఏ సైన్ బి వస్తుంది సింప్లిఫై చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సైన్ ఏ సైన్ బి సైన్స్. Therefore, sin 2a plus sin 2b plus sin 2c is equal to 4 sin a sin b sin c. Which implies that 2 sin a cos a plus 2 sin b cos b plus 2 sin c cos c is equal to sin 2a formula అలాగే sin 2b formula వేస్తే is equal to 4 sin a sin b sin c. Therefore, sin a cos a 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసాం. sin a cos a plus sin b cos b plus sin c cos c is equal to ఇక్కడ 4 కాస్త 2 అవుతుంది కదా 2తో క్యాన్సిల్ చేస్తాం 2 sin a sin b sin c. ఇప్పుడు సైన్ ఏ అంటే సారీ ఇక్కడ ఇక్కడ సైన్ ఏ వేయలేదు మర్చిపోయాడు. సైన్ ఏ ఇంటూ కాస్ ఏని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని ప్లస్ సైన్ బి ఇంటూ కాస్ బిని స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అని ప్లస్ సైన్ సి ఇంటూ కాస్ సిని 1 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి అని రాసాం. రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అలాగే ఉంచాం. ఇప్పుడు సైన్ ఏ అంటే ఎక్స్ కదా ఎక్స్ ఇంటూ వీటి ప్లేస్లో ఎక్స్లు వైలు వేద్దాం ఎక్స్లు వైలు జెడ్లు వేద్దాం ఇందాక అనుకున్నాం కదా ముందర స్టార్ట్ చేసే ముందర ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్
ప్లస్ వై ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ 2xyz అవుతాయి. ఈ రకంగా మార్చుకోండి, లాస్ట్లో మార్చుకుంటాను. ముందర ఏదైతే అనుకున్నామో ఇది సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ కూడా పై అయితే సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏమో ఏ అనుకున్నాం కదా, సైన్ ఏ ఈజ్ కూడా ఎక్స్, వాటిని లాస్ట్లో వేసేస్తాం. అలాగే సైన్ ఇన్వర్స్ వై ఈజ్ టు బి అనుకున్నాం, అంటే సైన్ బి ఈజ్ టు వై, వాటిని మళ్ళీ లాస్ట్లో వేసేస్తాం ఆ ప్లేస్లో. ముందర ఈ రకంగా తీసుకుని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఎందుకు ఇలా చేస్తామంటే ఈ రకంగా రావడం కోసం అన్నమాట అంతా. సో అందుకు sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c తీసుకుంటే ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసుకోవాలి. sin c ప్లస్ sin t అవి అప్లై చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే కామన్ తీసాక మళ్ళీ లాస్ట్లో అన్నీ మార్చుకుంటాం అన్నమాట. ఈ రకంగా చేయాలి. సో ఇక్కడికి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.